ఆచంట నియోజకవర్గం కొడమంచిలి గ్రామంలో కూడా ఎన్నికల శంకరావ పాదయాత్ర కూడా శ్రీరంగరాజు శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఉన్నటువంటి పాదయాత్రకు సంబంధించి ఏ విధంగా జరుగుతుందో ఆయన తెలుస్తుంది. సార్ చెప్పండి, ఇప్పటికే ఈ రోజుకి సంబంధించి కూడా పాదయాత్ర చేపట్టి 4 రోజులు పూర్తవుతుంది. ఏ విధంగా జరుగుతుంది పాదయాత్రకు సంబంధించి? ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన, కానీ ఎలా ఉంది నియోజకవర్గం అసలు? ఇది పాదయాత్రలో భాగంగా రేపు ఏప్రిల్ నెలలో జరగబోయే సారస్వత ఎన్నికలకి పార్లమెంట్ మెంబర్కి నాకు కూడా ఓటు అడిగే కార్యక్రమం ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్. ఈరోజు 4వ రోజు. జనరల్గా మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు 5 సంవత్సరాల ప్రభుత్వం ఉండి అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వెళ్తే మాకు తెల్ల కార్డు లేదు, పెన్షన్ రావట్లేదు, బియ్యం రావట్లేదు, ఎన్నో సమస్యలు ప్రజల దృష్టి తీసుకొస్తారు. గత మనం 40-50 సంవత్సరాలను చూసాం. ఏ పార్టీ, రాజకీయ పార్టీ అధికారం ఉన్నా ప్రజల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఎక్కడ కూడా జరిగి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామంలో ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో అందరికీ కూడా అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేశాం. గత ప్రభుత్వాలు తెల్ల కార్డు కూడా ఇప్పించలేని పరిస్థితి ఆ రోజుల్లో. ఎక్కడ సమస్యలు నాకు ఇది రాలేదని సమస్య ఒక కుటుంబానికి కూడా మాకు ఇది లబ్ధి రాలేదు అని చెప్పినోడు పాపాన్ని పోలేదు 4 రోజుల నుంచి కూడా. కొందుకు కమ్యూనిటీ హాల్స్ అడుగుతారు, డ్రైనేజ్ సమస్య ఉంటుంది, అవన్నీ కూడా ఫేస్డ్ మేనర్లో అవి కూడా హామీ ఇచ్చినాయి. అన్నీ కూడా నేను ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీ ఈరోజు నేను వెళ్ళేటప్పటికి మళ్ళీ ఎలక్షన్ నెక్స్ట్ ఓటింగ్కి వెళ్తున్నాను. ఓటు ఆడటానికి నెక్స్ట్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకి ఎమ్మెల్యేగా నేను 5 సంవత్సరాలు ఏదైతే అమలు చేశానో అన్నీ ఇంప్లిమెంట్ చేశాను. అంటే సంక్షేమం అభివృద్ధి రూపంలో ఎంత సంక్షేమంతో సంక్షేమం రాష్ట్రంలో అందరికీ ఇచ్చినట్టే మా నియోజకవర్గానికి వస్తుంది. అందులో అరువులు ఉన్న వాళ్ళు అందరికీ వస్తుంది. అలాగే నేను వ్యక్తిగతంగా నేను ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, అలాగే డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఆ ఏరియాలో కావాల్సిన నీడ్ ఏదైతే నేను హామీ ఇచ్చానో 100కి 100 హామీ చేశాను. ఎక్కడ కూడా ఒకటి కూడా ఇచ్చిన మాటకి. ఎన్ని కోట్లు చేరుచేస్తుంటారు? అవన్నీ జరుగుతున్నాయి. సుమారు దగ్గర 500-600 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇల్లు కాకుండా నేను పర్సనల్గా వాళ్ళకి నేను గత ఎలక్షన్లో తిరిగినప్పుడు హామీ ఇచ్చినప్పుడు కానీ, తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ఏదైతే హామీ ఇచ్చానో అన్నీ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాను. వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు మీది చేయలేదని అడిగే మాట అనిపించుకోకుండా ఇస్తాం. ఈ కాడి నుంచి ఇప్పుడు ఇచ్చే హామీలన్నీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో ఇస్తారు. నేను ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నాను ఇప్పుడు చెప్తాను. అంతేతప్ప ఇప్పుడు ఆల్రెడీ నేను హామీలు ఇచ్చిన అన్నీ 100కి 100 ఎక్కడా కూడా ఒకటి కూడా నేను గడపకి మళ్ళీ ఎలక్షన్ తిరగడానికి వచ్చేటప్పటికి అన్నీ కూడా నేను సర్పంచులు కానీ మా నాయకులతో మాట్లాడి, అధికారులు మాట్లాడి అన్నీ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రెస్లోకి తీసుకొచ్చాను. ఈరోజు ఎక్కడా కూడా వెళ్ళిన తర్వాత మాట ఇచ్చారు మీరు చేయలేదని మాట ఎక్కడా కూడా ఏ మహిళ, ఏ గ్రామస్తులు, ఏ సంఘం కూడా అడగకుండా ఇవన్నీ చేయడం జరిగింది. ప్రజలకు గెలవాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అంటున్నారు. ఏం చూస్తారు అసలు? అంటే గతంలో జన్మభూమి కమిటీలు దోచుకునే వ్యవస్థలు మళ్ళీ కావాలనుకుంటున్నారు. మేము మళ్ళీ అన్నీ తీసేస్తారు, సెక్రటరియట్లో పోతాయి. మళ్ళీ జన్మభూమి కమిటీలో సెక్రటరీ బిల్డింగ్లో కూర్చుంటారు, వాలంటీర్ తీసేస్తాడు. ప్రజా పాలన మాది, మేము కోరుకునే ప్రజల పాలన. ఎవరన్నా ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వస్తాడు? ప్రజల నుంచి వస్తాడు. ఎమ్మెల్యే ఓటేస్తారు, ఎంపీ ఓటేస్తారు, ప్రధానమంత్రి అవుతాడు, ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజల పాలన కాకపోతే ఏమన్నా ఇదన్నా ఏదో పాకిస్తాన్ లాగా లేకపోతే ఎక్కడో ఏదో మహారాజుల పరిపాలన ఏంటిది? ఓటర్ ఎవడైనా 5 సంవత్సరాలకి వెళ్ళవలసిందే ప్రజల దగ్గరికి. ఎవరు మంచి చేశారు చూస్తారో వాళ్ళని ఎన్నుకుంటారు. మనకంటే తెలివైన వాళ్ళు ప్రజలు. ప్రధానంగా మీ నియోజకవర్గంలో ఏం చూస్తారు? ఆల్రెడీ 3 జెండాలు కలిసి వస్తున్నాయి. అక్కడ 4 జెండాలు కట్టుకుని వస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా ఉండబోద్దా? నాకు గతంలో 15,000 మెజార్టీ వచ్చింది. ఈ బట్టి 25,000 మెజార్టీ వస్తుంది. సంక్షేమాన్ని కూడా పేదల గడపకు చేర్చాము, ఇచ్చిన హామీలన్నీ కూడా మేనిఫెస్టోలు ఇచ్చిన 90% నెరవేర్చామని చెప్పి రంగనాథరాజు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే కనుక రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చేసుకోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి కూడా తాను కూడా 50,000 మెజార్టీ పైసలతో కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో విజయడంకా మోగిస్తానని చెప్పి ఆయన కూడా స్పష్టం చేస్తే కనుక చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వస్తే కనుక సచివాలయ వ్యవస్థలు కూడా జన్మభూమి కమిటీలకు అడ్డాలుగా మారుతాయి, వాలంటీర్ వ్యవస్థ కూడా తీసేస్తారంటూ కూడా వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ సుందరరాజు, సాక్షి, ఆచరణ నియోజకవర్గం.